వెల్కమ్ టు టీ9 న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి థియేటర్ల ముందు రివ్యూలు బంద్. తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం. యూట్యూబర్ల రివ్యూల వల్ల సినిమాకు నష్టం వస్తుందని చెప్పేసి నిర్మాతల ఆవేదన అని చెప్పేసి ఇక్కడ వార్త. సినిమా రిలీజ్ సమయంలో యూట్యూబర్లు థియేటర్ బయట నిలబడి మూవీ రివ్యూలు ఇవ్వకుండా చూడాలని థియేటర్ల యజమానులు తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ TNPPC కోరింది. థియేటర్ల ముందుకు యూట్యూబర్లు రాకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది. ఫస్ట్ డే ఫస్ట్ షో రోజే థియేటర్ల వద్ద నిలబడి హాల్లో నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకుల నుంచి రివ్యూ తీసుకోవడం వల్ల సినిమాలకు నష్టం వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులకు కూడా యూట్యూబర్లకు రివ్యూలు ఇచ్చే విషయంలో దూరంగా ఉండాలని TNPPC సభ్యులు కోరారని చెప్పేసి ఇక్కడ వార్త. వాస్తవానికి ఇది కూడా ఒక రకమైన చాలా మంచి విషయమే. ఎందుకంటే దాదాపు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు వాళ్ళు. అందులో కోట్లు పెట్టి సినిమాలు తీస్తే వాళ్ళకే పైసలు వస్తాయని కాదు, ఆ యొక్క సినిమాకి ఒక్క సినిమాకి దాదాపుగా ఒక 1000 మంది బతుకుతారడా. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో సహా క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోలు, విలన్లు అందరూ అక్కడ దాదాపు సంగీతానికి సపరేట్గా, మళ్ళా ఈ యొక్క ఫైటర్స్కు సపరేట్గా, దాంతోపాటు ఈ యొక్క అక్కడ ఉన్న స్థలాలకు సపరేట్గా ప్రతి ఒక్కరికి ఫండ్స్ అనేటివి ఖచ్చితంగా వస్తున్నాయి. అక్కడ ఫండ్స్ అంటే అవి కష్టం, ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. అంతమంది బతుకుతున్నప్పుడు ఆ సినిమా ఆడకపోతే మాత్రం ఆ ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు కదా, అంతమందికి పని ఇచ్చినోడు కదా, మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెడితే తప్పు కదా. ఇక్కడ సినిమా ఎట్లున్నా కానీ వెళ్ళే వాళ్ళు వెళ్ళి చూస్తుంటారు. సినిమా అంటే ఏంది, 2.5 గంటల పాటు 3 గంటల పాటు ఆ సినిమా చూసి దాని నుంచి కొంచెం తృప్తి, మంచి మంచి కథలు వస్తున్నాయి. ఆ విధంగా వాళ్ళు సినిమాలు తీస్తుంటే వాళ్ళు ఆ కథలు రాయడానికి ఆ రైటర్ ఎంత తిప్పలు పడతాడు, ఆ డైరెక్టర్ ఆ యొక్క లొకేషన్లు చూసుకొని ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు అక్కడ. సినిమా రంగం అంటే మామూలుగా గవర్నమెంట్కి కూడా ఫండ్స్ వస్తున్నాయి కదా దాని నుంచి. ఇదే సినిమాలో ఉన్న ఈ యొక్క ఆర్టిస్టులందరూ ఈ యొక్క వరద బాధితులకు లేకపోతే ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేయుతగా నిలుస్తున్నారు కదా. సో వాళ్ళని లాస్ చేసే ఈ యూట్యూబర్లు ఇలా ఉండడం తప్పు. ఎందుకు అవసరం ఏముంది అంతగానం? ప్రజలకు మైండ్ని డైవర్ట్ చేస్తారు అన్నట్టు వీళ్ళు. సినిమా బాగాలేదంటే ఆ 3 స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్, ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు, ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చుతుంది. నాకు నచ్చలేదని చెప్పేసి చెప్పేవారు ఇది బాగాలేదంట అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఇది తప్పు కదా. సినిమాలకు చాలా ఎఫెక్ట్, ఇది సినిమా రంగానికే ఎఫెక్ట్. సో ఇక్కడ ఉన్న ఈ యూట్యూబర్లు వీళ్ళందరూ కూడా వీటి మీద బాగుంది బాగాలేదు అని చెప్పే విషయం కూడా కొన్ని రోజుల తర్వాత, ఎందుకంటే ఆ ప్రొడ్యూసరు 1000 మందికి ఉపాధి కల్పించినోడు. సో అతనికి నష్టం చేకూర్చనియకూడదు, తప్పు అవుతుంది అది. ఇప్పుడు ఒకరిని పొట్టని పెట్టుకొని పొట్ట కొట్టినట్టు అయిపోతుంది చూడండి దయచేసి. సో దీనిలో మీద అలా చేయడం తప్పు. కాబట్టి దాని మీద నిర్ణయాలు మీరు కూడా ఇక్కడ తమిళనాడే కాదు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ అన్నం పెట్టేటువంటి కడుపు పెట్టకూడదు, కొట్టకూడదు అని చెప్పేసి నేనైతే ప్రత్యేకంగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరిని చేతులెత్తి దండం పెడతా నేను. అన్నం పెట్టేటోనికి కడుపు కొట్టకండి, దయచేసి ఇబ్బంది పెట్టకండి, దయచేసి ఆ విధంగా చూసుకుంటే సినిమా రంగం కూడా ముందరికి వెళ్ళిపోతుంది. సో దానికి సంబంధించి మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇది వార్త మొత్తం.